సో గాయ్స్ మళ్ళీ ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా ఒక 4 సీరీస్ అయితే వస్తాయని. అండ్ ఇదైతే మన ఫైనల్ సిరీస్. సిరీస్ నేమ్ వచ్చేసి 'ఫ్రమ్ ద ఫాగ్'. సో చెప్పాను కదా ఇందులో అయితే హీరో బ్రెయిన్ అయితే ఉంటాడు. అండ్ ఆల్సో కేవ్ డ్వెల్లర్, మ్యాన్ ఫ్రమ్ ద ఫాగ్ అండ్ ఆల్సో అదర్ 3 క్రియేచర్స్ కూడా యాడ్ చేశాను నేను. నేమ్స్ అయితే కరెక్ట్‌గా తెలీదు నాకు. సో ఈ మోడ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయితే ఉంది రీసెంట్ అయితే. సో చాలా అంటే చాలా బాగుంటది మోడ్. చూద్దాం మరి. నేనైతే సింపుల్ గా నేమ్ అయితే ఫ్రమ్ ద ఫాగ్ అని అయితే పెట్టేసాను. అండ్ వాళ్ళైతే క్రియేట్ చేసేద్దాం. వాళ్ళైతే క్రియేట్ అయితే అయిపోయింది గాయస్. అండ్ చూద్దాం, బాగానే ఉంది. స్పాన్ అయితే ప్లేన్స్ లో అయితే వచ్చింది. ఓకే మరి చుట్టూ అయితే తిరుగుదాము ఇక్కడ. అండ్ ఇక్కడైతే పంప్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. అండ్ వాట్ ఇది ఏంటో స్ట్రక్చర్ లాగా అవుతుంది. ఒకసారి అయితే చూద్దాం ఏం స్ట్రక్చర్ ఇది. ఓకే, బ్యానర్స్ అయితే ఉన్నాయి అడ్డుగా. అండ్ ఆల్సో చెస్ట్ అయితే ఉంది లోపల. ఆల్సో ఇక్కడైతే రక్తం అయితే ఉంది గాయస్. ఎవందో ఏంటో మనకే తెలీదు. ఆర్ ఓ మై గాడ్, ఈ దాంట్లో స్ట్రక్ అయిపోయామా. చాలా ఇరిటేట్. వెళ్ళరా విడవరా బాబు, ఇప్పుడే వచ్చండి వాళ్ళకి. దించు దించు పైలట్ దించు. ఓకే, మేబీ తర్వాత మనదే అవుతుంది కావచ్చు ఇలా. ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అరే మళ్ళీనా, చా ఇదొకటి ఉంది. ఇక్కడ ఏమున్నాయి, కాప్ వెబ్ అయితే ఉంది. అండ్ ఆల్సో డే 43 అంట. వాట్ ఏంటిది ఇది డే 43? అండ్ చెస్ట్ అయితే అండ్ ఇదైతే ఉంది. చెస్ట్ వచ్చేసి సారీ, బెడ్ ఉంది. అండ్ ఆల్సో మనకు కావాల్సిన ఐటమ్ కూడా ఉంది, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే. ఓకే, అయితే మేబీ నాకు తెలిసి ఇక్కడ ఎవడన్నా నివసించేవాడేమో. సో నైట్ అయితే వచ్చి చంపేసే కావచ్చు ఆ క్రియేచర్స్ అనేటివి. అండ్ ఇక్కడ విలేజ్ అయితే ఉంది గాయస్. మనకు స్పాన్ దగ్గర దొరికింది. చాలా అంటే చాలా లక్కీ మనం. అండ్ ప్రతి వీడియోలో చూసుకుంటే చాలా అంటే దగ్గర కాకుండా కొంచెం దూరంలో అయినా కానీ ఖచ్చితంగా విలేజ్ అనేది దొరుకుతుంది ఇప్పటికి నా 3 సిరీస్లో అయితే. అండ్ ఇది 4th దాంట్లో కూడా దొరికింది ఇప్పుడు. అండ్ ఆల్సో ఈ బుక్ ఏందో ఒక ఫస్ట్ చూద్దాం. వాట్ ఎవ్రీవేర్ ఐ లుక్ ఐ సీ ఈస్ హైస్, ఐ ఆమ్ సో స్కేర్డ్ దట్ ఐ ఆమ్ టర్నింగ్ పేల్, హెల్ప్. వాట్ హెల్ప్ అన్న అర్థమవుతలేదు. అర్థమంటే అర్థమైంది నాకైతే. అయితే ఎక్కడ చూసినా కానీ నాకు అతని ఐస్ మాత్రం, కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. నేను భయపడ్డాను అని అయితే అంటున్నాను. టర్నింగ్ పేల్ అంటే నాకైతే తెలీదు. సో హెల్ప్ అయితే అడుగుతున్నాడు, బట్ వాడు ఎక్కడున్నాడో ఏమో నాకు కూడా తెలియదు. మేబీ ఎస్కేప్ అయిందా మరి, ఆడు చనిపోయిందా కూడా తెలియదు మనకి. ఫస్ట్ అయితే విలేజ్కి అయితే వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఓకే, అబ్బా ఏం ల్యాగ్ గాయస్, నిజంగా చాలా ఇరిటేట్ చేస్తుంది. ఇంత పెద్ద ఏంటంటే నేను టాప్ 4th అన్నమాట ఇది. 8 Gen 3 నా ప్రాసెసర్ వచ్చేసి. అండ్ స్నాప్డ్రాగన్లో అయితే 4th ప్లేస్ అవుతుంది. ఇది పవర్ఫుల్ దాంట్లో. ఫస్ట్ అయితే మనకి 8 ఎలైట్, తర్వాత 8 Gen 3 అండ్ 8 Gen 2, తర్వాత 8 Gen 3 అవుతుంది. అయినా కానీ ఇంత లాగ్ అయితే అవుతుంది అసలు. ఓకే, ఇందులో అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడ ఏమైనా దొరుకుతుందా? సో ఇక్కడ కూడా ఏం లేదు గాయస్. అది నయం రా బాబు, అక్కడ అయినా అందులో ఏం దొరకలేదు. ఓకే, ఇందులో ఏం లేదు. అండ్ ఇంకా అయితే ఉంది విలేజ్, ఇందులో కూడా ఏం లేదు. అరే బాబు ఎందుకు కట్టుకున్నారా మీరు ఇల్లు? అట్లీస్ట్ కొంచెం ఫుడ్ అని ఇవ్వనరా. ఇక్కడ ఏమైనా ఉంటుంది అనుకుంటా, కొంచెం పెద్దగానే ఉంది విలేజ్. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదు గాయస్. ఈ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక చెస్ట్ అనేది. ఇదైతే మనం చెప్పగలం. అండ్ ఆల్వేస్ ఇందులో అయితే ఫుడ్ అయితే దొరికింది, బ్రెడ్. ఓకే, అది బ్యానర్ ఇక్కడే వచ్చేసింది నాతోటి, ఇక్కడైతే పెట్టేస్తా ఉండ. ఓకే, ఇందులో అండ్ అక్కడైతే ఉన్నది ఒక ఇల్లు అయితే. ఇంకా లేదు ఇక్కడ. సో మనకి ఇది ఏమంటారు గాయస్, దీన్ని బ్లాక్ స్మిత్ అదే అనుకుంటా. సూపర్. ఓకే, ఏమున్నాయి ఇందులో? ఒక ఐరన్ సాడ్ అయితే ఉంది. అండ్ 2 హార్స్ గోల్డ్ ఆర్మర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే అవసరం లేదు. అబ్సిడియన్ కూడా అవసరం అయితే లేదు. నెదర్ పోర్టల్ అయితే చేసుకోవచ్చు దీంతో. 12 అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే తీసుకుంటా ఫస్ట్ అయితే. ఓకే, ఇవి తర్వాత అయితే పనికి వస్తాయి. ఇందులో అయితే ఉండని ఒక స్వాడ్ అయితే దొరికింది. ఒక మంచి లూటే. బట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేశాను ఒక అట్లీస్ట్ ఒక ప్యాంట్ కానీ ఆర్మర్.
ఓకే. మరి ఇక్కడ ఇంకొక ఇల్లు అయితే ఉంది కదా! ఇది కూడా చూసేస్తే ఎక్స్‌ప్లోరింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే కట్టుకున్నాడు వీడు. ఓకే. ఇక్కడేమైనా దొరుకుతుందా? ఇందులో అయితే ఏమీ లేదు. ఓహ్! ఓకే. మనమైతే ఇటు కింది సైడే కట్టుకుందాం అనుకుంటున్నా విలేజ్. సింపుల్‌గా విలేజెస్ కూడా ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి కూడా బాగుంటది ఫ్యూచర్‌లో అయితే. మళ్ళీ ఇక్కడ మీద కట్టుకుంటే మళ్ళీ వాళ్ళని ట్రాన్స్‌పోర్ట్ చేయడంలో చాలా టఫ్ అయితే ఉంటది. ఓకే. బ్లాక్ కట్ అయితే ఉంది ఇక్కడ. ఓకే. కిందికైతే కట్టేసుకుంటాను. ఒకటి అది. ఓకే. నేనైతే మీకు నైట్ అయితే అయినంక కలుస్తాను గాయ్స్. చూపెడతాను మీకు ఏమేమి క్రియేచర్స్ ఉంటాయో. ఒకసారి చనిపోయినా సరే నేనైతే. సో ఫ్రెండ్స్ నైట్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ అయితే కనబడింది. యాహ్! అందులో ఏమన్నా లూట్ ఉంటుందేమో చూద్దాం. ఓకే. నేను మెల్లగా అయితే వెళ్ళిపోతాను అక్కడికి. చాలా పెద్ద కొండ అయితే ఉంది ఇక్కడ. మళ్ళీ ఇంకా అటు సైడ్ ఎక్కాలి. ఓకే. ఫైనల్ అయితే కిందకొచ్చేసాం. ఓహ్ మై గాడ్! ఇక్కడ నుంచి ఎలా ఎక్కాలి? ఓకే. ఇక్కడ నుంచి ఎక్కేద్దాం. ఓకే. చెప్పాను కదా గాయ్స్ చూపెడతా అని. కొంచెం కొంచెం మాట అలా వెళ్ళిపోతుంది గాయ్స్ ఏమనుకోకండి. ఇది చూద్దాం ఫస్ట్ అయితే ఇదైతే మళ్ళీ ఇందులో ఏమైనా లూట్ ఉంటుందా? సేమ్ అదే బుక్ ఉంటుందా? చూద్దాం. ఓకే మరి. యాహ్! బ్యానర్ తీసేస్తా. ఇది ఇది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది గాయ్స్. టార్చ్ కూడా చేసుకుందామన్నా కోల్ అయితే లేదు. ఓకే మరి. నాకైతే అసలు ఏం కనపడడం లేదు ఇక్కడ. చాలా డార్క్ అయితే అయిపోయింది గాయ్స్. వాట్? ఇంత డార్క్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ టార్చ్ అయితే చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. చూద్దాం మన దగ్గర చాలా అంటే చాలా డార్క్ అయితే అయిపోయింది. ఓహ్! నేనైతే బెడ్ మీద స్కిప్ చేసేసాను. పోన్లేండి గాయ్స్ ఈ నైట్‌కి అయితే పడుకుందాం. సేమ్. అండ్ సేమ్ బుక్ అయితే ఉంది గాయ్స్. సేమ్ మళ్ళీ అదే బుక్ అయితే ఉంది మనకి. సేమ్ లూట్ అయితే ఉంది. అండ్ స్ట్రక్చర్ కూడా అదే. సో ఎక్స్‌ప్లోర్ చేసి కూడా వేస్టే. యాహ్! మళ్ళీ విలేజ్‌కి అయితే వెళ్ళిపోతా. యాహ్! ఈ బుక్ ఒకటి ఉంది. అండ్ ఇది అవసరమే లేదు మనకి తీసుకుంటే. పాడేస్తా నేనైతే. ఇది అవసరం లేదు. అండ్ ఇది అవసరం లేదు. ఇది ఏమో ఓకే. ఇక్కడ మళ్ళీ విలేజ్ అండ్ అక్కడికెళ్ళాలి. మళ్ళీ విలేజ్‌కెళ్ళాలంటే. ఓకే. మరి ఎక్స్‌ప్లోర్ అయితే చేద్దాం. ఇంకేమైనా స్ట్రక్చర్స్ కనబడితే బాగుండు. నేను చూస్తున్నాను. ఏమైనా స్ట్రక్చర్‌ది కనబడితే మళ్ళీ కనుస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇంకా ఏం స్ట్రక్చర్ అయితే కనబడలేదు వేరేటి డిఫరెంట్‌వి. ఓన్లీ ఇదైతే కనబడ్డది మళ్ళీ. మళ్ళీ అంటే అక్కడనే ఇక. అండ్ ఇక్కడైతే బేస్ బిల్డ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాను. సో వాటర్ అయితే చూస్తున్నాను. క్లీన్ అయితే వీటి గడ్డిని అయితే క్లియర్ చేసేస్తున్నాను. మనం చేతితో తీసేదానికన్నా దీంతో తీస్తే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే. చూద్దాం మరి. నైట్ అయితే అవబోతుంది. అండ్ ఇప్పుడైతే ఖచ్చితంగా చూడాలి. వాడు స్పాన్ అయితే లేదు. ఓకే. అండ్ ఇక్కడ అప్పుడు కొంచెం నాకు చూసేసాను. నైట్ వరకు కొంచెం ఓకే. ఫస్ట్ అయితే బిల్ చేసేస్తాను. అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5 అండ్ ఒక 20 బ్లాక్స్ అయితే పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 15 చాలు. చాలా అంటే చాలా డార్క్ అయితే అయిపోయింది ఇది.
ఏం కూడా కనబడడం లేదు నాకు. ఒకసారి అయితే దీన్ని ఫిక్స్ అయితే చేస్తాను నేను. ఇదేరా బాబు మరీ డార్క్. సో ఇంత అయితే ఉంది. ఇదే యాక్చువల్లీ డార్క్. ఇది మనకైతే ఏమైతే కనబడడం లేదు అసలు నిజంగా. ఓకే, కొంచెం లైట్ అయితే బయట చేస్తాను. ఇక్కడ ఇక్కడ పెట్టేసుకొని, లేకపోతే మళ్ళీ మౌస్ అయితే వస్తాయి. మాన్స్టర్స్ అనమాట, సారీ మౌస్ కాదు. ఇదైతే కొంచెం పర్ఫెక్ట్. ఓకే, ఇది ఎనఫ్ అన్నమాట. అండ్ ఇక్కడ 5, ఇక్కడ 5, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు అయితే ఎనఫ్. 3, 4, 5. అండ్ ఇక్కడ ఉంది, ఇంతే ఉందా? ఓకే, ఇది ఈ లైన్ అండ్ ఇది 1, 2, 3, 4, 5. ఓకే, 5 అయితే అయ్యాయి. అండ్ ఇక్కడ స్పైడర్ అవుతుంది. ఒకప్పుడైతే నేను మార్చప్కి అయితే చాలా భయపడేవాడిని కానీ స్టార్టింగ్లో అయితే ఎవరైనా భయపడతారు. బట్ ఇప్పుడు చాలా సింపుల్గా తీసేసుకుంటున్నా. సో అండ్ ఇక ఇవేనా, లేకపోతే ఇదైతే బిల్డ్ చేసేస్తా. ఓకే, 3, 1, 2, 3 బ్లాక్స్ అయితే వస్తాయి. ఓకే, అయిపోయాయి ఇక్కడితో. వాడు మరి స్పాన్ అయ్యాడో లేదో కూడా తెలియదు. కనబడడం లేదు గ్యాస్, చాలా డార్క్ అవుతుంది. మనం ఇంటితో ముందుకెళ్ళిన కొద్ది ఎక్కడ ఏ వచ్చేటి కూడా వెళ్ళడం లేదు. క్రీపర్స్ ఎక్కడ ఉన్నాయో, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఏంటో. యాక్చువల్ అయితే కనబడాలి అందరు, ఎక్కడ ఉన్నారు? నాకైతే ఇప్పటికి ఎవరైతే కనబడలేదు. హంగార్ అయితే అయిపోతుంది మళ్ళీ. ఓకే, అండ్ ఖచ్చితంగా కావాల్సిందే. రీసోర్స్ అయితే అయిపోయినాయి. ఎవ్వరు కూడా కనబడడం లేదు. జాంబియా వీడు మనకు తెలిసినోడే. యాక్చువల్ అయితే ద మ్యాన్ ఫ్రమ్ ద ఫాగ్ అయితే స్పాన్ అయితే అవ్వాలి. ఇప్పటికైతే మిడ్ నైట్కి అయితే వచ్చేసింది, బట్ ఇంకా కనబడడం లేదు. మేబీ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి కావచ్చు. ఓ చాలా డార్క్ ఉంది. నాకైతే యాక్చువల్లీ ఏం కనబడడం లేదు. ఇలా అయితే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అండ్ అక్కడేమో కనబడ్డది, చూద్దాం మరి ఏముందో. సంథింగ్ ఏదో రెస్టారెంట్ లాగైతే కనబడింది, రెస్టారెంట్ సింబల్. ఎక్కడ? అరే పడుకోవచ్చు కదరా, ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఒక్క బిడ్డ కోసం ముగ్గురు ఏంట్రా బాబు, అది నాది రాయన కానీ. ఇక్కడే కనబడ్డది గాయస్, ఏదో రెడ్గా అయితే కనబడింది. బట్ ఇది మళ్ళీ ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూస్తాను మరి. ఇలా అయితే వచ్చినప్పుడే కావచ్చు కనబడింది నాకైతే రెడ్గా.
సంథింగ్ ఏదో ఇది అక్కడైతుంది గైస్, చూసుకోవచ్చు. అది రెడ్ గా ఏందో కనబడుతుంది అక్కడ, స్ట్రేట్ గా తెలియపోతా. సో అట్లీస్ట్ అలా అయినా కనబడుద్దేమో. అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియడం లేదు ఇంత డార్క్ లో అయితే. అండ్ వాట్ ఈస్ ది స్ట్రక్చర్ అనమాట. ఓహ్, ఇక్కడ ఎవడైతే ఉన్నాడు. ఓ, హెల్త్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెల్త్ అయితే నింపేసుకుంటాను నేను. ఇక్కడైతే సేఫ్. క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడే విడిచేసాను. ఓకే, ఇంకోటి అయితే క్రాఫ్ట్ చేసుకుంటా. అండ్ ఒక షీల్డ్ అయితే కావాల్సిందే. ఇక్కడ ఫుడ్ అరే, జాంబీ అయితే చంపేశాడు. నో ప్రాబ్లం, ఇక్కడైతే ఉన్నాడు అండ్ ఇక్కడ ఇద్దరైతే ఉన్నాడు. ఇక ఫ్రెష్ సాల్ట్ తీసుకుంటే పిల్లదే చేయొచ్చు అట్లీస్ట్. కమాన్ రండి బాబు. అరే ఎందుకు ఎంత ఫాస్ట్ వస్తున్నాను మీరు? ఓకే ఒక్కొక్కడు నేను. ఓకే, ఒక్కని తర్వాత ఒకడు అండ్ నువ్వు ఫైనల్ గా చావు. అయిపోయి నీ చేతిలో వచ్చానంట బాబు. పర్వాలేదు, టూల్స్ అయితే ఉన్నాయి మన అన్ని. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే 42. ఓకే, పర్వాలేదు గాయస్, ఏం కాదు. చూద్దాం, అక్కడికైతే వెళ్ళిపోతాను. అదే స్పైడర్ ఒకటి, నువ్వు కూడా చంపుతావు ఏంటి? సరే, చాలా డార్క్ అయితే. ఓ మై గాడ్, క్రీపర్ అంటే ఇక్కడ ఇది ఎక్కడికైనా కొడుతున్నాడు కూడా తెలియడం లేదు. ఆగరా బాబు, కొంచెం హెల్త్ అయితే పెంచుకొని ఆగరా. నేను కిల్ చేయండి మాత్రం అసలు పెడతాను. అయితే నువ్వు ఇట్లా, నేను చూసుకుంటాను. నేను ఇలారా ఎక్కడ అబ్బా, మళ్ళీ ఇద్దరు వచ్చేసారు. అబ్బా, వీళ్ళ చేతుల్లో చావడం అవుతుంది మీకు. మేబీ పడుతుంది బెటర్ అనుకుంటా కదా. అరే ఇక్కడ వీళ్ళైతే ఉన్నారు పడుకొని. వీళ్ళు ఎవరా బాబు? ఓకే, పడుకుంటే ఫైనల్ గా అయితే మార్నింగ్ అయింది. ఇప్పుడైతే మనం ఫ్రీగా తిరగచ్చు. అండ్ గోళం కూడా ఉన్నాడు, ఇది కిల్ చేస్తాడు వాళ్ళని. అరే గోళం ఇక్కడ కిల్ చేశారు వీళ్ళని. ఓకే, ఫస్ట్ అయితే స్ట్రక్చర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏముంది అది, సమ్ రెడ్ స్టోన్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఓకే, ఏంటిది అసలు? అరే ఇది ఒకటి ఉన్నది. తేలింది. ఓకే, వాట్ ఇది ఏంటో ఉంది సంథింగ్. అరే నూకకండి మీరు. ఓకే, వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? నార్మలే. ఇక్కడేమో బుక్ అయితే ఉంది. ఏంటిది? డే 37 అంట. మనకి ఇంత ముందు అయితే డే 43 అయితే దొరికింది. అండ్ ఇది చూద్దాం. హిస్ వైట్ ఐస్ పియర్స్ మై సోల్, ద సాక్రిఫైస్ వాస్ నాట్ ఎనఫ్, హీ స్టిల్ అవుట్ దేర్ వాచింగ్ మీ. సో అర్థమైన వాళ్ళకైతే అర్థం అవుద్ది, అర్థం కాని వాళ్ళకి సింపుల్ గా చెప్పాలంటే అతని ఏంటిది కళ్ళు అయితే
సోల్ నుంచి అయితే గుచ్చుకొని వెళ్తున్నాయి. అతని కళ్ళలో చూపులు అంటారు కదా గైస్ అవి. అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కూడా ఎనఫ్ అయితే కాలేదు. అతను నన్ను స్టిల్ అక్కడే ఉన్నాడు అతను అండ్ చూస్తూనే ఉన్నాడు అవుతుంది. ఏంటో మరి తర్వాత మనకు ఇలానే జరుగుతుంది అనుకుంటా. మనం కూడా ఇలానే బుక్స్ అయితే విడిచిపెట్టి వెళ్ళాలేమో అక్కడక్కడ. ఓకే, మనమైతే ఫస్ట్ హౌస్ అయితే బిల్డ్ చేసేస్తాను. ఫస్ట్ నేనైతే చిల్ చేసేసి ఓకే హౌస్ అయితే బిల్డ్ చేసేసుకుంటే మనం కొంచెం సేఫ్ అయితే ఉంటాం. నేను ట్రై చేశాను గైస్ వాడు స్పాన్ అవుతాడేమో అని చూపెడదామని, బట్ ఎవడు స్పాన్ కాలేడు. మేబీ ఇదైతే స్టార్టింగ్ డేస్ కాబట్టి కొంచెం ఎవరైతే రావడం లేదు. తర్వాత అయితే ఖచ్చితంగా వస్తారేమో మరి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్, మనకైతే ఎక్కువ అయితే కంటెంట్ లేదు చెప్పగలను నేనైతే. అండ్ ఈ వీడియోలో అయితే అట్లీస్ట్ ఇంత అయితే బిల్డ్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా బిల్డ్ అయితే చేస్తాను. ఒక హౌస్ అయితే కనబడుద్ది నెక్స్ట్ వీడియోలో అయితే. ఎక్కువ అయితే ఏం లేదు, చెప్పాను కదా ప్రతి వీడియోలో ఇంతే ఉంది. ప్రతి సిరీస్లో స్టార్టింగ్ అయితే మనకు ఏమంత అయితే అనిపించదు హర్రర్గా, బట్ తర్వాత మనం ఇంకా డెప్త్కి వెళ్ళిన కొద్దీ, ఇంకా ఎక్కువ డేస్ ఆడిన కొద్దీ మనకైతే అన్ని ఎంటిటీస్ కానీ ఈవెంట్స్ కానీ అన్నీ అయితే స్టార్ట్ అయితే అవుతాయి రావడం. సో అప్పుడైతే ఇంకా క్రీపీగా, చాలా గూస్ బంప్స్గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీరు అనుకోవచ్చు ఏం లేదు కదా ఇంత హర్రర్ కూడా అని, బట్ ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు. సో ఇది కూడా అంతే గైస్. అండ్ సారీ గైస్, కొన్ని తాళ్ళు అయితే మనకు వాయిస్ అనేది కరెక్ట్ రాలేదు నాది, అక్కడక్కడ తడబడుతున్నాను. స్టార్టింగ్ ఎర్లీ డేస్ కదా నాది ఇవి యూట్యూబ్. సో తర్వాత పర్ఫెక్ట్గా అయితే చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఇంత గైస్. అండ్ నెక్స్ట్ అయితే మనకు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక 4 days అయ్యాక అయితే వస్తుంది. అండ్ చెప్పాను కదా ఈ సిరీస్ రాగానే నేను అండ్ ఎలా వస్తుంది అంటే 4 సిరీస్ రాగానే నేను డే బై డే ఎలా వీడియో చేస్తానని చెప్పాను. అండ్ ఫైనల్గా అయితే ఫైనల్ సిరీస్ అయితే వచ్చేసింది. సో ఇక నుంచి అయితే డే బై డే అయితే వీడియోస్ వస్తాయి. గైస్ చాలా డేస్ అయితే అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి కూడా. గ్యాప్ అయితే వచ్చింది, ఎందుకంటే మనకు టైం అయితే దొరకలేదు నాకు. అండ్ ఆల్సో కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉండే నా కాలేజ్కి వెళ్ళడం అది ఇది అటే సరిపోయింది పని. సో ఇప్పుడైతే కొంచెం ఖాళీ దొరికింది, వీడియో అయితే రికార్డ్ చేసేసాను. సో ఇంకా మనకైతే నెక్స్ట్ సైరన్ హెడ్ అయితే రాబోతుంది నెక్స్ట్ వీడియో. రేపైతే అప్లోడ్ చేస్తాను అది. ఇవాళ అయితే ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ రేపైతే ఆ వీడియో అయితే వస్తుంది. అదైతే ఈవెన్ 4 weeks అయితే దగ్గరకు వస్తుంది. అండ్ నాకు చెప్పాను కదా గైస్, నాకు వాళ్ళైతే డిలీట్ అయిపోయింది అండ్ ఆల్సో FPS ప్రాబ్లం కూడా ఉందని. అండ్ ఇప్పుడే దాన్ని ఫిక్స్ అయితే అయిపోయాయి. అండ్ వేరే వాళ్ళు అయితే క్రియేట్ చేశాను చాలా అంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా ఒక సీక్రెట్ అవుతుంది, అదే మీరే తెలుసుకుంటారు వీడియో రాగానే. నేనైతే దాని గురించి అయితే ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను, ఏంటో మీరైతే గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో చాలా అంటే చాలా బాగుండబోతుంది. అండ్ మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ గైస్.